ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 8వ తేదీన విశాఖపట్నం రానున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్ట్రంలో ఎన్టీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి ప్రధాని రానుండడంతో ఘనంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కూటమి ప్రభుత్వ 6 నెలల విజయాలను ప్రధానికి వివరించేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు విశాఖలో జనవరి 4న నిర్వహించనున్న నేవీ డే పరేడ్ కు సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. అదే రోజు ప్రధాని సభ ఏర్పాట్లపై స్థానిక అధికారులతో సమీక్షించి అనంతరం 4వ తేదీ రాత్రి తిరిగి విజయవాడ వెళ్లిపోతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జనవరి 8న ప్రధానితో పాటు ఏయూలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఇదే విషయానికి సంబంధించి మళ్ళీ లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. సంజన, విశాఖపట్నానికి విఐపీల తాకిడైతే కూడా జోరుగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అధికారులంతా కూడా ముమ్మరంగా తగిన ఏర్పాట్లన్నీ చేస్తూ బిజీగా గడుపుతా ఉన్నారు. ఈ రోజు కూడా జస్ట్ ఇప్పుడు కూడా ప్రెజెంట్ నేవీ రిహార్సల్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రధానంగా నరేంద్ర మోడీ విషయానికి వస్తే జనవరి 8వ తేదీన నరేంద్ర మోడీ విశాఖ పర్యటన అయితే దాదాపు ఖరారైందని మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్కి, డీజీపీకి, సిఎస్కి అందరికీ కూడా ఆ ఆదేశాలు అయితే అందినట్టే మనం భావించవచ్చు. దీనిలో ప్రధానంగా చూసుకుంటే ఎన్టీపీసీకి సంబంధించిన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేస్తారు. అదే వర్చువల్ గా శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తారని తెలియజేస్తా ఉన్నారు. ఇటీవల కాలంలోనే రైల్వే జోన్ ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి 52 ఎకరాలు ఇక్కడ కేటాయింపులు కూడా జరిగినాయి. ఆ 52 ఎకరాల్లో నిర్మించదలచిన భవన నిర్మాణాలకు కూడా శంకుస్థాపన చేసే అవకాశం ఉంది వర్చువల్ గా కూడా ఇప్పటికే మనం తెలియవస్తుంది. దీంతో పాటు కూడా నక్కపల్లి ప్రాంతంలో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ఎయిర్పోర్ట్ కి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానికి సంబంధించి కూడా ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. అంటే అధికారికంగా ఇచ్చిన నోట్లో అయితే కనుక ఆ స్టీల్ ప్లాంట్ లేదు, కానీ అది కూడా ఉందని గతంలో సీఎం రమేష్ చెప్పారు. ఒకవేళ అది కూడా ఉంటే సాధ్యాలు బట్టి ఆ ప్రారంభోత్సవం కూడా ఉంటది. దీనికి సంబంధించి చూసుకుంటే కనుక అంటే చంద్రబాబు నాయుడు ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన పూర్తిగా జనవరి 4వ తేదీన నేవీ డే సెలబ్రేషన్స్ కి విశాఖపట్నం వస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా అధికారులంతా కూడా ముమ్మరమైన ఏర్పాట్లు చేశారు. అయితే 4వ తేదీన వచ్చి ఆ మధ్యాహ్నం తేనేటి విందు తీసుకుని నేవీ అధికారులతో ఆ సాయంత్రం విందు స్వీకరించి రిటర్న్ అవుతారు. అయితే ఆ 4వ తారీఖు వచ్చినప్పుడు మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ తాలూకా ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయని మనమే వాళ్ళకి దిశానిర్దేశం చేయడం, జిల్లా కలెక్టర్ వాళ్ళకి స్థానిక మా ప్రజాప్రతినిధులకి కూడా మానిటరింగ్ చేసి వెళ్లే అవకాశం అయితే ఉంది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా తొలిసారి ప్రధానమంత్రి విశాఖపట్నానికి రావడంతో దీనికి సంబంధించి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో వచ్చారు 2019 ఎన్నికల ముందు ఒకసారి వచ్చారు, రైల్వే గ్రౌండ్స్ లో జరిగింది. అయితే తర్వాత కూడా ఈ 2024 ఎన్నికల ముందు కూడా అనకాపల్లి జిల్లాలో తాళపారం పరిసర ప్రాంతాల్లో పెట్టారు సభ, అక్కడ కూడా రావడం జరిగింది. అయితే ఎన్నికలు అయిన తర్వాత 2 సార్లు కూడా ఎన్నికల ముందే వచ్చారు. ఇప్పుడు మాత్రం ఎన్నికలు అయిన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ఏం జరుగుతుంది, అలాగే ఏపీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో అడిగి తెలుసుకునే అవకాశం కూడా ఉంది. ఈ విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఓన్లీ అనౌన్స్మెంట్ చేసి వెళ్ళిపోయారు 2019లో రైల్వే జోన్ కోసం. కానీ ఇప్పుడు అది కాదు, కార్యరూపం దాల్చింది. దానికి సంబంధించి నిధుల కేటాయింపు, ప్రభుత్వ స్థలం కేటాయింపు, నిర్మాణానికి తగిన ఏర్పాట్లు చకచకా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు సంబంధించి 15,000 కోట్ల రూపాయల విడుదల చేయడం, ఇక్కడ ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులుగా ఉన్నాయో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మీద ప్రధాని అంటే కామెంట్ చేయాలి, ప్రధాని నోట్లోంచి ఆ వెర్షన్ రావాలి, ప్రైవేటీకరణ చేయనివ్వమని ఇక్కడ జేఏసీ నేతలు రిక్వెస్ట్ చేస్తున్న అదే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. దాని మీద కూడా ప్రధాని ఏదో ఒకటి మాట్లాడే అవకాశం అయితే ఉంది. ప్రధాన సమస్యలైన రైల్వే జోను, స్టీల్ ప్లాంట్, అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, ఈ 4 కూడా 4 స్తంభాలు లాంటివి ప్రజెంట్. ఈ 4గింటి మీదకి ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకి, అమరావతికి కూడా నిధులు కేటాయింపు జరిగింది. ప్రైవేటీకరణ అంశం మీద మాట్లాడాలి, రైల్వే జోన్ కి అనౌన్స్ చేశారు. ఈ దీనితో పాటు ఇంకే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అనేక అంశాలన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మా ప్రధానికి వివరించే అవకాశం ఉంది. ఆ రోజు మాత్రం ప్రధానితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు వంటి వారు, స్థానిక ప్రజాప్రతినిధులు, అలాగే రాష్ట్ర మంత్రులు కూడా అందరూ హాజరయ్యే అవకాశం అయితే ఉంది. దీనిని రీసెంట్ గా కూడా లాస్ట్ ఇయర్ నవంబర్ లో ఎండింగ్ లో చేద్దాం అనుకున్నారు. తుఫాను కారణంగా వాతావరణం అనుకూలించక అది పోస్ట్ పోయిన్ అయిన కార్యక్రమం కాస్త ఇప్పుడు చేయడానికి తలపెట్టిన పరిస్థితి ఉంది. జనవరి 8వ తేదీన ఖచ్చితంగా ప్రధానమంత్రి రావడానికి ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది సంజన.